స్వామి ప్లీజ్ నన్ను క్షమించు ప్లీజ్ నాకు మంచి బుద్ధి జ్ఞానం ఇవ్వు ప్లీజ్. దండం పెట్టుకో స్వామికి. స్వామి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొన్ని డేస్ అయితే నా ఛానల్లో వచ్చేసి వ్లాగ్స్తో పాటు రెసిపీస్ అనేవి షేర్ చేస్తానండి. నేను డే టు డేలో చేసుకునే రెసిపీస్, ఏమైనా కొత్తగా నేర్చుకుంటే అవి కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడైతే నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ ఒక పక్కన టీ పెట్టేసుకొని తర్వాత ముందు రోజు నైటే నేను ఏమంటారు అలసందలు అంటారు, కొందరు బబ్బర్లు అంటారు, అవి తెల్ల శనగలు, నల్ల శనగలు, ఇంకా గ్రీన్ పీస్ ఏమి ముందు రోజు నైటే నేను నానబెట్టుకున్నాను అనమాట. ఈ ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు నేను ఈ నానబెట్టుకున్న వాటితో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లోకి కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. వీటితో పాటు నైట్ ఒకసారి కడిగి నానబెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇలా అయితే ఇక్కడైతే కుక్కర్లో పెట్టేసి ఎసరు పోసేసి నానబెట్టుకుంటున్నాను. ఇంకా ఈ ఎసరు పోసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ మీద మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే చాలండి. ఇవి ఉడికిపోతాయి. అప్పటికప్పుడు ఉడికించుకోవాలంటే ఇవి ఉడకవు. ముందు రోజు మనం నానబెట్టుకుంటేనే ఈ రెసిపీ అనేది చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా ట్రై చేయండి మీరు కూడా. ఇది వచ్చేసి వెయిట్ లాస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే మంచి ప్రోటీన్ అయితే వస్తుంది, షుగర్ పేషెంట్కి యూజ్ అవుతుంది. వెయిట్ లాస్లో అయితే నేనైతే వెయిట్ లాస్కి ఫాలో అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది బ్రేక్ఫాస్ట్లో చేసుకునేదాన్ని నేను, అలాగే లంచ్లోకి కర్రీలాగా చేసుకునేదాన్ని. ఇంకా ఒక పక్కన టీ పెట్టేసి ఒక పక్కన ఈ శనగలు ఇవి ఉడికించడానికి పెట్టేశాను కదా. తర్వాత అయితే ఇంకా ఇంటి ముందు కొంచెం ఇక్కడ మాప్ పెట్టేసుకుంటున్నాను. మాప్ పెట్టేసి ఇంకా ఇక్కడైతే నేను ముగ్గేసుకుంటున్నాను. అసలు ముగ్గు వేయక ఒక వారం పైనే అయిపోయిందండి. ఈ ఇంట్లో చాక్ పీసులు అయిపోయినాయి. మా వారిని తీసుకురామంటేనేమో చాక్ పీసులు తేడానికి అస్సలు గుర్తుండట్లేదు. నేను వెళ్తున్నాను కానీ వెళ్ళినప్పుడు అస్సలు గుర్తుండట్లేదు తెచ్చుకోవడానికి. ఇంకా ఈరోజైతే చాక్ పీసులు తెచ్చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు నుంచి ఇంకా మళ్ళీ రోజు ముగ్గులు వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మొన్న చెప్పాను కదా, బాల్కనీ అసలు కడగకపోతే అసలు వాటర్ పొయ్యలేదంటే చాలు ఇంకా బాగా డస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మాకు బ్లాక్ కలర్లో వస్తుంది డస్ట్. ఎక్కడైతే నేను 1 బకెట్ 1.5 బకెట్ దాకా అయితే వాటర్ పోస్తాను. ఇక్కడ వాటర్ పోసేసి ఇదైతే కడిగేసుకుంటాను. అంటే మాప్తో పెట్టడానికి ఆ టైల్స్ వచ్చేసి ఏంటి అంటే గరుగ్గా ఉంటాయి అనమాట. మాప్తో పెట్టడానికి ట్రై చేస్తే సరిగ్గా అవ్వట్లేదు. ఇంకా బయట నేనైతే అది క్లీన్ చేసేసుకొని ఇక్కడ టీ మరిగిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా స్టవ్ కట్టేసి ఇంకా ఇప్పుడైతే టీ ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఫిల్టర్ చేసుకున్నాకైతే దీన్ని మనం తిరగబోసుకోవాలండి. తిరగబోసుకుంటే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అంటే మనం ఏంటి హడావుల్లో డైరెక్ట్ పోసేసి ఇస్తాం కదా, కానీ అలా కాకుండా ఇలా తిరగబోసుకుని టీ తాగి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి షాప్స్లో ఎందుకు మనకు బాగా అనిపిస్తుంది అంటే టీ స్టాల్స్లో వాళ్ళు టీ కాచే అంతసేపు గంటి పెట్టి తిప్పుతానే ఉంటారు, అందుకని బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు అంత టేస్ట్ రాదు. కాకపోతే మనం కూడా ఇలా ఇంట్లో టీ పెడుతున్నప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. అలాగే ఇలా తిరగబోసి ఒక్కసారి టీ గ్లాస్లో పోసుకొని తాగామంటే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే టీ అయితే మా వారికి ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ముగ్గు చూపిస్తాను చూడండి. ఆరిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో. నాకు స్పేస్ అనేది చాలా తక్కువ అండి ముందు గుమ్మం దగ్గర, అందుకోసం అని చెప్పేసి చిన్న ముగ్గులే వేసుకుంటాను. తర్వాత బాల్కనీలో వేద్దామంటేనేమో ఆ టైల్స్ వచ్చేసి వైట్గా ఉండేసరికి నేను వైట్ చాక్ పీస్ వేస్తే ముగ్గు అంత సరిగ్గా కనిపించదు. ఇంకా మా ఇద్దరికైతే నేను శనగలు, అలసందలు, అలాగే గ్రీన్ పీస్ అవి ఉడికేసుకున్నాను కదా, అది మా ఆయనకి నాకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్. ఇక్కడ పాపకు వచ్చేసి ఏంటంటే రాగి జావ కాస్తున్నాను. ఈ రాగి జావ నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కాచి తర్వాత దీన్ని చల్లార్చుకుంటాను, ఫ్యాన్ కింద పెట్టేస్తాను.
ఫ్యాన్ కింద పెట్టి చల్లారిన తర్వాత నేను ఇందులో బనానా కలిపి పాపకు ఫీడ్ చేస్తాను. ఇక్కడ నేను ఇదైతే ఫ్యాన్ కింద పెట్టేసి వస్తాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ వచ్చేసి నేను ఆ శనగలు ఉడికాయి కదా, దాంట్లో ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత అయితే ఓపెన్ చేసేసి వీటిని చూస్తున్నాను బాగా ఉడికినాయా లేదా అని చెప్పేసి. అయితే మంచిగా ఉడికిపోతాయండి. ఇవి తింటే మంచి ప్రోటీన్ వస్తుంది. మార్నింగ్ ఇలా తీసుకుంటే మనం ఎలాంటి ఆయిల్ ఫుడ్ తిన్నట్టని కాదు, కనీసం మనం కంట్రోల్ చేసుకోలేము, నేను చేసుకోగలం అనట్లేదు. కాకపోతే ఏంటి అంటే వారంలో ఒక 2-3 రోజులు ఇట్లా ఆయిల్తో తినకుండా ఎర్లీ మార్నింగ్ ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. ఇది ఒక్కటే రెసిపీ కాదు, ఇంకా నాకు తెలిసి నేను షేర్ చేస్తాను. నేను స్ప్రౌట్స్ తింటాను, లేదంటే ఇలా చేస్తాను. ఇంకా ఓట్స్ ఇడ్లీ చేసుకోవచ్చు, మనము ఓట్స్ స్మూతీస్ చేసుకోవచ్చు. ఇలా మార్నింగ్ టైంలో ఏదో ఒకటి ఆయిల్ లేకుండా మనం తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే ఫ్యాన్ కింద పెట్టేశాను కదా, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు పాపకి ఒక ఫుల్ బనానా అయితే యాడ్ చేశాను. ఇది మనం వచ్చేసి యాపిల్ తురుమైనా యాడ్ చేసి ఫీడ్ చేయొచ్చు, లేదు అని అంటే ఇలా బనానా కలిపేసైనా యాడ్ చేయొచ్చు. నా దగ్గర ప్రోటీన్ పౌడర్ అయిపోయింది ఇంట్లో చేసింది, ఇంకా అందుకోసం అని డైరెక్ట్గా బనానా వేసి అయితే పెట్టాను. ప్రోటీన్ పౌడర్ కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు తర్వాత కమింగ్ వీడియోస్లో. ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇంకా పాపకు పెడతా ఉంటా, నేను కూడా పక్కన తింటాను కాబట్టి ఇంకా నేనైతే ఇలా బౌల్లోకి వేసేసుకుంటున్నాను. చూడండి, అలసంతలు తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి శనగలు తీసుకున్నాను, గ్రీన్ పీస్ ఇవి ఎల్లో కలర్ ఉన్నాయి అనమాట నా దగ్గర, బఠానీ అవి కూడా నానబెట్టుకున్నాను రాత్రి. రాజ్మా నా దగ్గర లేవు, అయిపోయినాయి, అందుకోసం అని చెప్పేసి రాజ్మా వేసుకోలేదు. ఇంకా మీరు దీంట్లో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆనియన్స్ వేసుకొని దీని మీద కొంచెం సాల్ట్, కొద్దిగా కారం చల్లుకొని అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్లో అయితే తినేసాను అనమాట. సాల్ట్ వేసుకునేటప్పుడు చూసుకోండి, ఎందుకంటే మనం ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం చెక్ చేసుకోవాలి, లేదనంటే సాల్ట్ ఎక్కువైపోతే మళ్ళీ ఇంకా తినలేము మనం. కొద్దిగా అలా వేసుకున్నామా లేదా అన్నట్టుగా చల్లుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ ఈ రోజుకైతే. మంచిగా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి తర్వాత ఇంకా మేము ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయిపోయినాక ఇంకా మా వారు బయటికి వెళ్ళేసి పాలు తీసుకొని వచ్చేసరి ఇంకా పాలు పొయ్యి మీద పెట్టేసి ఇంకా నేనైతే పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇవాళ మొత్తం శుభ్రం చేసుకోవాలి దేవుడి దగ్గర, అందుకోసమని ఇంకా పటాలన్నీ తీసి తుడిచేసి ఇంకా అన్నీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, అక్కడికి వెళ్ళే లోపే ముందు నేను పొయ్యి మీద పాలు, పక్కన రైస్ పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర శుభ్రం చేసేసుకుంటాను అనమాట. పాలు కూడా ఇంకా పొంగడానికి వచ్చేసాయి. శుభ్రం చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి వస్తే పాలు పైకి వచ్చేసి ఉన్నాయి అనమాట. ఇంకా కొంచెం సేపు ఇలా మరిగిన తర్వాత అయితే స్టవ్ కట్టేసుకున్నాను నేను. ఇంకా ఇక్కడైతే ఇంకా దేవుడికి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ పటాలన్నీ శుభ్రం చేసేసుకొని బొట్లు పెట్టుకొని పేపర్లు అయితే కొత్త వేసేసుకున్నాను ఈరోజు. తర్వాత ఇంకా పూలు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పూలు వచ్చేసి ఎప్పుడు బంతి పూలు అయ్యే దొరుకుతాయి, కానీ ఈసారి మంచిగా చామంతి పూలు దొరికితే ఒకేసారి ఎక్కువగా తెచ్చేసుకున్నాను. ఇంకా రోజు మంచిగా దీపం పెట్టుకోవచ్చు కదా అని ఎక్కువ తెచ్చేసుకున్నాను. ఇంకా అన్ని పటాలకి మంచిగా పూలు అయితే అలంకరించేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ ఇంకా దేవుడికి మంచిగా ధూపం పెట్టేసి ఇంకా తర్వాత అయితే హారతి కూడా ఇచ్చేసానండి. ఈరోజైతే మండే కదా, ఇంకా నేను హారతి కూడా ఇచ్చేసుకున్నాను ఇక్కడ. ఈ తర్వాత అయితే ఇంకా పాప క్లిప్ చూసారు కదా ముందు, తనని కూడా పిలిచి అలా చెప్పిస్తుంటాను అనమాట. అప్పుడప్పుడు తనకి అలవాటు అవుతుంది కదా, స్నానం చేసి రాగానే దండ పెట్టుకోవడం, అది అలవాటు చేస్తానన్నమాట. వచ్చి మా స్వామి అని అంటదన్నమాట. తర్వాత ఇంకా నేను ఏం చెప్పానో అది చెప్తుంది తను. అందుకే ఈరోజు మంచిగా అనిపించి ముందు ఫస్ట్ పాపతో చెప్పించిన క్లిప్ అయితే యాడ్ చేశాను ఈరోజు. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే కర్రీ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నేను ఒక 2 టమాటాలు అలాగే ఒక ఆనియన్ అయితే ఫస్ట్ పేస్ట్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ మనం ఉడికించి పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ప్రొసీజర్ ఏం లేదనమాట, చాలా ఈజీగా కర్రీ అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా నేను అన్నీ ఇవి 2 కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఇదైతే పేస్ట్ చేసేసుకుందాము. చూడండి, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నాకు చాపర్ తీసుకోవాలని ఉందండి. మీకేమైనా తెలుసుంటే లింక్ ఒకసారి నాకు షేర్ చేయరా, నేనైతే చూస్తున్నాను, తీసుకుంటాను సూన్. ఇక్కడైతే ఇంకా నేను పేస్ట్ ఇంకా పక్కన పెట్టేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. తాలింపు వచ్చేసి ఏం లేదండి, ఆవాలు జీలకర్ర వేసేసుకొని కొంచెం చిటపటలు ఆడిన తర్వాత అయితే
మనం ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే పేస్ట్ సపరేటు, అలాగే తాలింపు సపరేట్. ఇక్కడ నేనైతే ఒక ఆనియన్, ఫుల్ ఆనియన్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ చాపర్ అయితే ఏంటంటే ముక్కలు అనేవి మంచిగా చిన్నగా వచ్చేస్తాయి అన్నమాట. బాగా పేస్ట్ అయిపోకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చు. అందుకోసమని చాపర్ తీసుకుందామని చూస్తున్నాను. ఇక్కడైతే ఇంకా పసుపు కూడా వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా ముందు మనం ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీ వేసేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు దీన్ని అయితే ఉడకనివ్వాలి, ఆయిల్ బయటకు వచ్చేలాగా. ఎందుకంటే పచ్చి టమాటాలు వేసాం కదా, అందుకోసం అని చెప్పి దాంట్లో కొంచెం ఆయిల్ బయటకు వచ్చేదాకా అయితే మనం ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడికిచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా గింజలు, అవి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ దగ్గర ఎలాంటి గింజలు ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ ఉంటే స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మామూలుగా నేను నైట్ నానబెట్టుకున్నవి యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. తర్వాత అయితే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారము, అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అది గరం మసాలా నేను రెడీ చేసుకున్నాను కదా, అదే గరం మసాలా అయితే ఇక్కడ వేసుకున్నాను అనమాట. మనం ఇంట్లో చేసుకుంది అయితే చాలా టేస్ట్ వస్తుంది ఏ కూర వండినా కానీ. ఎక్కువగా గరం మసాలా ధనియాలు వేయకుండా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది మనకి. ఇక్కడైతే మనం అన్ని ధనియాలు, చెక్క, లవంగి అన్నీ కలిపేసుకున్నాం కదా. ఇంకా మళ్ళీ సపరేట్గా ధనియాల పొడి, సపరేట్గా గరం మసాలా అలా వేసుకోవాల్సిన పని లేదనమాట. ఇలా అన్నీ కలిపి చేసుకుంటే ఏమవుతుందంటే ఒక 1/2 టేబుల్ స్పూన్, 1/4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత అయితే మనం మిక్సీ జార్ ఉంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ అయితే ఈ కర్రీలో అయితే పోసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆ గింజలు ఇంకొద్దిగా ఉడుకుతాయి మంచిగా మసాలాలో, అందుకోసం అని చెప్పేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు వీటిని. నేనేంటంటే కొంచెం గుజ్జుగా ఉంటే కూరలో కలుపుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చెప్పి అక్కడైతే నేను చెక్ చేసుకుంటున్నాను. నాకైతే సాల్ట్ సరిపోయింది, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ నేను ఎందుకు ముందే కొత్తిమీర వేసుకుంటానంటే నాకు కొత్తిమీర పైన చల్లుకుంటే అంత ఇష్టంగా ఉండదండి, పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట. అందుకని నాకు అంతగా నచ్చదు. అందుకే ఉడికేటప్పుడే నేను వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటాను అనమాట. మీలో ఎంతమందికి ఇలా కొత్తిమీర పచ్చిగా తినడం ఇష్టం ఉండదు కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం ఉండదు పర్సనల్గా. ఇంకా నేనైతే ఇలా ఉడికిచ్చేసుకుంటాను. ఇక్కడ ఇక మూత తీసి చూస్తే మంచిగా ఇలా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ, పప్పు గుత్తుంటే పప్పు గుత్తితో కానీ ఇలా మంచిగా మెదిపేసుకోవాలి. మెదిపేసుకుంటే మనకి ఆ పప్పులో ఉన్న సారం అంతా బయటకు వస్తుంది కదా, మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కర్రీ. ట్రై చేయండి. ఇంకా దీన్ని డిఫరెంట్ ఆకుకూరలతో వేసి మనం ఈ కూర వండుకోవచ్చు. నేను చేసినప్పుడు మీకు రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. మాకైతే ఈ కర్రీ వచ్చేసి ఓన్లీ ఆఫ్టర్నూన్కే వచ్చిందనమాట. మా ఇంట్లో అయితే కొంచెం రైస్ అవి తక్కువ తిని కర్రీ కొద్దిగా ఎక్కువ తింటాం మేము. అందుకోసం అని చెప్పేసి మాకు ఇంకా ఆఫ్టర్నూన్కే అయిపోయిందనమాట. పాపకు కూడా నేను ఎక్కువగానే పెడతాను. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ పాప కోసం వండుతాను కాబట్టి నేను ఇందులో పచ్చిమిరపకాయలు వేయను. ఇలా మ్యాష్ చేసినప్పుడు పచ్చిమిరపకాయలు మ్యాష్ అయితే ఏమవుతుందంటే బాగా ఎక్కువ కారం వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పి నేను పచ్చిమిరపకాయలు వేయను. ఇంకా చూడండి ఒకసారి అయితే మళ్ళీ మ్యాష్ చేసినాక మూత పెట్టేసి చెక్ చేసుకున్నాను, మంచిగా ఉడికింది. ఇంకైతే లంచ్లోకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. ఫస్ట్ అయితే మా వారికి అయితే పెట్టేశాను, పాపకి నేను ఆల్రెడీ తినిపించేశాను. పాపకైతే కొంచెం నెయ్యి వేసి తినిపిస్తాను. తర్వాత ఇంకా ఇదైతే మా వారికి, తర్వాత నా ప్లేట్ చూపిస్తాను చూడండి. నా ప్లేట్ అయితే ఈ క్వాంటిటీ అయితే పెట్టుకున్నాను. తర్వాత పెరుగు కూడా తిన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.